వెంకటేశ్వర స్వామికి త్రిష చేసిన పూజలు ఫలించాయంటున్నాను నేను. ఎందుకంటే ఈ రోజున ఆవిడ ఉదయాన్నే దర్శనం చేసుకున్నారు, పూజలు చేశారు. ఏదైతే ఓటింగ్ ఫ్యాక్టర్లను చాలా వరకు ఇలాంటి అంశాలు చాలా కీలకంగా కనిపిస్తాయి. ఇప్పుడు టీవీకే దాదాపుగా 80 త్రిష తిరుమల దర్శనం అని పొద్దు నుంచి ఆయన కలవరిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆ త్రిష దర్శనం చేయించండి, ఒకసారి స్క్రీన్ మీద విజువల్స్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి గణేష్. అందుకని దాదాపుగా టీవీకే 82 స్థానాల్లో దూసుకుపోతుంది. డిఎంకే తన నిజంగానే అన్నట్టు ఆధిపత్యాన్ని తగ్గించుకుంటూ 58 స్థానాలకు వచ్చింది. అన్నా డిఎంకే కేవలం 30 స్థానాలకి పరిమితం అనుకున్నాం, దాదాపు 44 స్థానాలకి వెళ్ళిపోతుంది. అంటే ఇది చూస్తుంటే ఎగ్జాక్ట్గా మెజార్టీ అనేది టీవీకే చివరికి సాధిస్తుందా అనేది ఒక ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తోంది. ఏదైతే అధికారం సాధిస్తానని చెప్పిన డిఎంకే స్టాలిన్ తన నియోజకవర్గంలో కొలత్తూరులో వెనకబడినట్టుగా మనకు సమాచారం కనిపిస్తోంది. మరోవైపు తన కొడుకు దయానిధి స్టాలిన్ చపాకులోన వెనకబడినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటివి చూస్తుంటే డిఎంకే ఏం కాబోతుంది, అసలు తమిళనాడులో డిఎంకే పరిస్థితి ఏంటి అనేది. మనం పోలింగ్ రోజు దామోదర్ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నప్పుడు దామోదర్ మైక్ పెట్టి అడిగితే డిఎంకే అంటూ చెప్పారు. కొంతమంది చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఓటింగ్ ఫలితాలు చూస్తుంటే మాత్రం అందరూ టీవీకే వైపు కొట్టినట్టు కనిపిస్తుంది. ఒక్కసారి క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి అంటే ఆల్రెడీ దామోదర్ దగ్గర అప్డేట్ ఉన్నట్టుంది. గణేష్ చూడండి, ఒకటి మహాబలిపురం సమీపంలో పూంజేరి దగ్గర రిసార్ట్ను బుక్ చేశాడట విజయ్ పార్టీ. 100 మంది కోసం రూములు బుక్ చేసుకున్నాడంట. గెలిచిన అభ్యర్థులు వెంటనే అక్కడికి లిఫ్ట్ చేసి రిసార్ట్లో పెట్టేయబోతున్నారంట. 55 ప్రస్తుతం డిఎంకే 55 స్థానాల ఆధిక్యంలో ఉంటే టీవీకే ఏకంగా 83 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఏఐడిఎంకే 50 స్థానాలు, అంటే డిఎంకే ఏఐడిఎంకే ఆధిక్యం దగ్గరగా అవుతుంది. నువ్వా నేను అన్నట్టు ఇక్కడ డిఎంకే ఏఐడిఎంకే నువ్వా నేనని పోటీ పడుతుంటే మీరెవరు నాకు అందరూ అన్నట్టుగా టీవీకే దూసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హంగు గ్యారంటీ ఒకటి, హంగు గ్యారంటీ ఎవరు మార్చలేరు. కానీ ఇక్కడ అదృష్టం ఎవరిది అంటే టీవీకే కంటే కూడా అన్నాడీఎంకే అసలు లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడా చూపించలేదు. రెండోది వచ్చి అన్నాడీఎంకే లేదు, చచ్చిపోయింది అనుకున్నారు. జయలలిత లేని అన్నాడీఎంకే పార్టీ ఉండదన్నారు. కానీ పళనిస్వామి ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది, విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు, ముందుకొచ్చాడు, ఓకే. కానీ ఆ జయలలిత లేని అమ్మలేని పార్టీని మళ్ళీ పికప్ చేసి ఏమాత్రం ఫేస్ ఫెమిలియర్ కాదు పళనిస్వామి. ఒక అద్భుతమైన లీడరే, కానీ ఆయనకి పెద్ద ఫేస్ వాల్యూ కానీ అంత పెద్ద క్రేజ్ కానీ ఉండదు తమిళనాడు. కానీ ఒక మంచి సీఎం, ఒక నిజాయితీ పరుడైన సీఎంగా పళనిస్వామికి చాలా మంచి పేరుంది. సో ఆయన పార్టీని వంటి చేత్తో, ఎందుకంటే పన్నీర్ సెల్వం హ్యాండ్ ఇచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. శశికళ హ్యాండ్ ఇచ్చింది, బయటికి వెళ్ళిపోయింది. దినకరన్ హ్యాండ్ ఇచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ సొంత పార్టీలు పెట్టేశారు. కానీ అమ్మ జయలలిత 3 సార్లు 4 సార్లు పన్నీర్ సెల్వాన్ని సీఎం ఆమె జైలుకి వెళ్ళి ప్రతిసారి వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు డిఎంకేని క్రాస్ చేసి అన్నా డిఎంకే ముందుకు పోతుంది దాదాపుగా. ఇప్పుడు అదే అన్నా డిఎంకేలో 3 సార్లు 4 సార్లు జయలలిత జైలుకి వెళ్ళినప్పుడల్లా పన్నీర్ సెల్వాన్ని సీఎం చేసింది. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ప్రస్తుతం పన్నీర్ సెల్వం డిఎంకే బూట్లో చేరాడు. కానీ పొత్తు ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ. బీజేపీ పొత్తు పెట్టుకుంది, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేశారు. ఈ పొత్తు ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్న విజయ్ సీఎం అవుతాడు. అన్నా డిఎంకే టీవీకే రెండు పొత్తు పెట్టుకుంటే డెఫినెట్గా పొత్తు పెట్టుకుంటాయి. ఎందుకంటే అన్నా డిఎంకే వెనకాల ఉన్నది బీజేపీ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బీజేపీ సౌత్లో పాగా వేయాలనుకుంటోంది. పర్టికులర్గా ద్రవిడ పార్టీలు ఉన్న చోట, ద్రవిడియన్స్ ఉన్న చోట, పర్టికులర్గా తమిళనాడులో ఏనాటికైనా జెండా ఎగరేయాలనేది బీజేపీ అనుకుంటున్న ఆశ. ఆ కళ నెరవేరుతుంది. ఎందుకు అంటే అవసరమైతే విజయన్ సీఎం చేస్తుంది. ఈ ఆఫర్ బీజేపీ ఇస్తుంది. ఆఫర్ బీజేపీ ఇచ్చి పళనిస్వామిని ఒక స్టెప్ తగ్గించి డిప్యూటీ సీఎం చేసి తెర వెనక మోడీ అమిత్ షా దీన్ని నడిపిస్తారు. ఖచ్చితంగా పొత్తు తీసుకెళ్తారు. ఎందుకంటే తమ జెండా ఎగురుతుంది. బీజేపీ అభ్యర్థులు ఏదైతే అసెంబ్లీలో మంత్రులు అవుతారు, తమిళనాడు రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఆల్రెడీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కూటమిలో ఉంది, బీజేపీ చేతిలోనే ఉంది. కాబట్టి తమిళనాడుని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం ప్రస్తుతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ 2 చోట్ల, అంటే మమతా బెనర్జీ ఒక చోట పోటీ చేస్తున్నారు. ఇక్కడ 2 చోట్ల సువేందు అధికారి లీడ్లో కొనసాగుతారు. సొంత నియోజకవర్గం భవానీపూర్లో మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రిగా వరుసగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ అక్కడ వెనుకంజలో ఉన్నారు అశోక్. అయితే ఈ ఇప్పటిదాకా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఇంకా హోరాహోరీగానే సాగుతుంది. బట్ ఇప్పటికీ మమతా బెనర్జీ నివాసం దగ్గర కొంత నిశ్శబ్ద వాతావరణం అలముకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. బీజేపీ కొంత హెడ్జిగా ఉంది బీజేపీకి. ఓకే,
ఎంత ఉంది ప్రెసెంట్? ఎంత ఉంది? బీజేపీ 123, టీఎంసీ 111, అంటే ఒక 11-12 స్థానాలు వీళ్ళు ఉన్నప్పటికీ కూడా సో ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి కాబట్టి అవి మారుతూ ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ ఎంత? మ్యాజిక్ ఫిగర్ లో దగ్గరలో ఉందా లేదా? మ్యాజిక్ ఫిగర్ 148 మ్యాజిక్ ఫిగర్. బీజేపీ 148 మ్యాజిక్ ఫిగర్. సో ప్రస్తుతం అయితే బీజేపీ 124 ప్లేసెస్ లో లీడ్ లో ఉండగా టీఎంసీ 110 స్థానాల్లో మాత్రమే లీడ్ లో. బీజేపీ కళ నెరవేరుతోంది వెస్ట్ బెంగాల్లో. ఎప్పటికైనా పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలన్న బీజేపీ కోరిక ఎన్నికల్లో నెరవేరుతోంది. మళ్ళీ తమిళనాడు దగ్గరికి వద్దాం రోహిత్. మళ్ళీ తమిళనాడు దగ్గరికి వద్దాం. మళ్ళీ తమిళనాడులో బీజేపీ వెనకుండి మోడీ అమిత్ షా నడిపిస్తారు. సో ఇప్పుడు రిసార్ట్కి తరలించిన టీవీకే ఎమ్మెల్యేలతో, టీవీకే అధినేత విజయ్తో ఖచ్చితంగా అవసరమైన సెంట్రల్లో వాళ్ళు ఒప్పుకుంటారు. విజయ్తో పొత్తుకు వెళ్తారు. నువ్వే సీఎం అని కూడా చెప్తారు. కానీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ కూడా ఏడీఎంకే టీవీకే మధ్య ఎర్లీ ట్రెండ్స్ లో డిఫరెన్స్ కేవలం ఒక 12 సీట్ల వరకు మాత్రమే ఉన్న కనిపిస్తుంది. ఎందుకంటే టీవీకే 84 సీట్లకు ఉంటే అన్నాడీఎంకే 62 సీట్లకు వచ్చింది. డిఎంకే పరిస్థితి 53 స్థానాలకు పరిమితం అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే కావచ్చు, టీవీకే 2 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే తమిళనాడు అతిపెద్ద పార్టీగా టీవీకే విజయ్ తమిళ మీడియా మొత్తం కోడే కూస్తుందంట. ఏంటంటే పొత్తు పెట్టుకుంటున్నారు. టీవీకే విజయ్ సీఎం అవుతున్నాడు, పళనిస్వామి డిప్యూటీ సీఎం అవుతున్నాడు. ఆల్రెడీ అన్నాడీఎంకే విజయ్తో మాట్లాడిందని కూడా